హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు ఇలాంటి గుట్టలు ఉన్నాయండి. వ్యవసాయానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తోటలకి అనేది. మరి ఎంతమంది ఆలోచిస్తారో తెలియదు కానండి, నేను కొనటమే ఈ ల్యాండ్ దానికోసం కొన్నానండి. ఈ ఆక్సిజన్ తీసుకుంటా, ఈ పచ్చదనం చూస్తా, ఆ నీళ్లు తాగుతా. హిమాయత్ అండి, చాలా పచ్చికాయ కూడా తీగా ఉంటుందండి. మీకు ఆల్మోస్ట్ చాలా ఫేమస్ ఫ్రూట్ అండి ఇది. బేనిషాన్లో బాగా ఎక్కువ ఉంటే స్వీట్నెస్ 18 బ్రిక్స్ అంటారండి. ఇది పూర్తిగా తయారైకి వస్తే 32 బ్రిక్స్ వస్తుందండి షుగర్ ఇందులో. ఇది చాలా మంచి బుల్ అండి. నియర్లీ ఒక 10 to 15 lakhs ఉంటుందండి దాని కాస్ట్. అక్కడేమో మన మన్నాడు గిద్ద అని తమిళనాడుకి సంబంధించినవి ఉన్నాయండి. ఇక్కడ టీ హౌసెస్ చాలా చోట్ల కడతారండి. నేరేడు చెట్టు కింద కట్టడం ఉపయోగం ఏంటంటేనండి, హైయెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. 24 hours ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి. ఇది నేనే పాతానండి మర్రి చెట్టు. దీని వయసు 16 సంవత్సరాలండి. జీవితంలో చాలా టైం పాస్ అయిపోవాలంటే ఇలాంటి ప్లేస్లు. గురుగారు, ఇప్పుడు మన హెర్బా వ్యాలీలో ఉన్నాం కదా. అవునండి. అసలు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇవన్నీ ర్యాంపులు ఇవన్నీ తయారు చేయించారు కదా. అవునండి. ఏంటి అసలు ఈ ర్యాంపులు ఏంటి, దేనికోసం చేయించారు? అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు ఇలాంటి గుట్టలు ఉన్నాయండి. కానీ ఎవరు కూడా ఇలాగ తవ్వి ఈ బెంచ్ కటింగ్ టైప్లో వేయచ్చు. గుట్ట వ్యవసాయానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తోటలకి అనేది. మరి ఎంతమంది ఆలోచిస్తారో తెలియదు కానండి, నేను కొనటమే ఈ ల్యాండ్ దానికోసం కొన్నానండి. ఎందుకు అంటే స్ట్రెయిట్ ల్యాండ్లో 10 ఎకరాల్లో ఎంత మొక్కలు పడతాయో ఇలాగ క్రాస్ ఉన్న గుట్టల మీద ఇలా కట్ చేసి వేయడం వల్ల 15 ఎకరాల మొక్కలు 10 ఎకరాల్లో పడతాయండి. కలిసి వస్తుంది, ల్యాండ్ చాలా కలిసి వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే పెర్కులేషన్ అండి. పైన వాటర్ కిందకి దిగుతుంది, దీని వాటర్ అక్కడికి దిగుతుంది, దాని వాటర్ అక్కడికి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, 5 rows ఉన్నాయి. 5 స్టెప్పులుగా మనం కట్ చేసామండి. వాటర్ వేస్ట్ అవ్వకుండా ఈ స్టెప్స్ కట్ చేయకముందర పడిన వర్షం పడినట్టుగా బయటికి వెళ్ళిపోయేదండి. ఎప్పుడైతే ఈ కట్ చేసామో అసలు ఇలాగ నీళ్లు పారడం అనేది కనపట్టలేదండి. అంటే ఎంత పెర్కులేషన్ అవుతుంది వాటర్ అనేది జస్ట్ ఈ బెంచ్ కటింగ్ లో జరుగుతుందండి. అద్భుతం అన్నమాట ఇది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్లు లేవు అని అదని ఇదని ఎన్నో రకాల సాధనాలు ఉపయోగించుకోవడం ఎన్నో చేసే బదులు ఈ విధమైన గుట్టలను తీసుకుని హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చారండి ఒకసారి ఇక్కడికి చూడడానికి. రాజుగారు, సిటీ చుట్టుపక్కల తెలంగాణలో ఎన్ని గుట్టలు లేవు, ఈ విధంగా చేసిన వాళ్ళని ఎవరే చూడలేదంటే, మనకి ఇక్కడ కొత్తగానండి ఇప్పుడు గోవా కానీ నార్త్ ఈస్ట్ కానీ వాళ్ళు చేసి వ్యవసాయం ఇదే కదా. నేను అక్కడ చూసినప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ఇలా చేయటం వల్ల లాభాలు ఏంటనేది నేను క్యాల్కులేషన్ చేసుకున్నానండి. అందుకు నాకు వేస్ట్ ల్యాండ్ తీసుకుని దాన్ని బాగు చేసి ఈ విధంగా చేసి అనేక రకాల మొక్కలు వృక్షాలు పెంచడం, దీన్ని ఒక నందనవనంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుందండి. చాలా ఎక్కువ అండి. నా 25 సంవత్సరాల జీవితాన్ని కంప్లీట్ దీని మీద పెట్టానండి. వచ్చినట్టు పెట్టుకుంటా వస్తేనే ఇంతవరకు వచ్చిందండి. ఇంకా పెట్టవలసింది చాలా ఉందండి. ఇక్కడ ఎంత పెట్టినా కానండి మనం ఒక 6 నెలలు వదిలేస్తే మళ్ళీ ఇది ఒక గడ్డి బీడులాగా అయిపోతుందండి. అనేక రకాల మొక్కలు మొలిచేస్తాయి. ఒక 2 సంవత్సరాలు మర్చిపోతే మళ్ళీ ఈ తుప్పలన్నీ తీయడానికి మనకి మళ్ళీ అప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాలండి జేసీబీలకి. ఆ విధంగా ఉంటుందండి. కంటిన్యూ వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా ఉంటుందండి. లేకపోతే మీరు ఈ తుప్పలు పెంచుతున్నారు, రాజుగారు తోటలు పెంచుతున్నారా అని అడుగుతారు. అదండి. ఇదేంటి సార్, ఇది ఇలా తవ్వారేంటి, దీన్ని ఏం చేస్తారు? దీన్ని ఇక్కడ రూమ్స్ వస్తాయండి మనకి. ఫ్యూచర్లో ఏంటంటే ఇది ఒక మెడికల్ టూరిజంగా దీన్ని డెవలప్ చేద్దాం అని అనుకుంటున్నాం అండి. ఇక్కడ అనేక రూమ్స్ వస్తాయండి. ఈ గ్రౌండ్ లెవెల్లో రూమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి, దీని పైన వచ్చే రూమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇది ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఇది వాళ్ళు గోడ కూడా కట్టక్కర్లేదండి, అలాగే ఉంటుందండి.
ఇదండి రాయి. న్యాచురల్ గానే ఉంటుంది అలా స్టోన్ అన్నమాట, అది లాటరైట్ స్టోన్. ఉమ్, ఇక్కడ మనం మొదలు పెడితే రూమ్స్ కనుక ఉమ్, వెనకాల పాత్ ఉందండి 3 feet. ఉమ్, ఈ వ్యాలీ వ్యూలో మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి బయట ఒక గ్లాస్ పెడతామండి ఉమ్, ప్రతి రూమ్కి. ఉమ్, ఇక్కడ కూర్చుంటే ఒక 400 to 500 acres ఉమ్, ఫారెస్ట్, ఈ పచ్చదనం. ఉమ్, ఎప్పుడైతే ఈ గ్రీనరీ అనేది కళ్ళకు కనపడిందో ఉమ్, తనకి తెలియకనే తను ఆనందిస్తూ ఉంటాడు. ఉమ్. ఇది కనపడేది ఏంటిది? మామూలు ఫారెస్ట్ ఏనా? గవర్నమెంట్ ఫారెస్ట్? దూరంగా ఉన్నది ఫారెస్ట్ అండి, ఇదంతా ల్యాండ్స్ ఏనండి. ఇదన్నీ తోటలు, మామిడి తోటలు, అన్ని రకాల తోటలు ఉన్నాయండి. కింద పందిర్లు ఉన్నాయండి. ఆ దూరంగా కనపడేది ఫారెస్ట్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2.5-3 kilometers లోనే జహీరాబాద్ ఉంటుందండి, జహీరాబాద్ హౌసింగ్ బోర్డు. అది మనం బై రోడ్ తిరిగి వస్తే కనుక 11 kilometers వస్తుందండి. షార్ట్ కట్ అయితే బై ఎయిర్ అయితే 2-3 kilometers ఉంటుందండి. అంతే అంతేనండి. అంచేత ఏంటంటే ప్రకృతి చూడడం అనేది సిటీలో ఉన్న వాళ్ళకి దొరకదు కాబట్టి ఇక్కడ కూర్చుంటే మొత్తం ఈ గాలి కానీ, ఈ వాతావరణం కానీ, ఈ పచ్చదనం కానీ ఎప్పుడైతే చూసారో ఇక్కడ నీరు కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆక్సిజన్ తీసుకుంటా, ఈ పచ్చదనం చూస్తా, ఆ నీళ్లు తాగుతా, ఇక్కడ మనం అనేక రకాల పళ్ళ మొక్కలు, కూరగాయలు అన్నీ కూడా న్యాచురల్గా పండిస్తాం. వాళ్ళ చేతితోటి వాళ్ళే ఒక పండు కోసుకుని తినొచ్చు అన్నమాట. ఆ విధమైన అరేంజ్మెంట్ ఇక్కడ చేస్తున్నాం అండి. ఎప్పుడైతే వాళ్ళు అంత ఆనందించారో ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చేసరికి ఈ గాలికే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ఫారెస్ట్ అయితే ఎంతకాలం ఉంటుంది? అలాగే ఉంటుందండి. ఇది అంతా కూడా మీ మామిడి తోట అండి? అవునండి, మామిడి, పనస, నేరేడు అనేక రకాలండి. మీకు దగ్గర దగ్గర ఒక 30 రకాల పళ్ళ తోటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రూమ్లు వేస్తున్నారు కదండి? అవునండి. రూమ్లు ఎవరైనా కొనుక్కొచ్చేది మీరు తర్వాత ఇస్తారా? కొనడం అనేది లేదండి, టైం షేర్ కింద 1-2 రూమ్లు అమ్ముదాం అనుకుంటున్నాం అండి. మిగిలిన మట్టికి ఓన్లీ రెంట్ పర్పస్ అన్నమాట. అంటే వీళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు అండి. ఇక్కడ కావాలంటే ఉండి ఆహారం అన్ని మనమే ఇస్తామండి, ట్రీట్మెంట్ మనమే ఇస్తాం. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి దానికి. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ధ్యానం ఎంతసేపు, యోగా ఎంతసేపు, వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళ యొక్క శరీర శక్తి, వయస్సు ఇవన్నీ చూసుకునండి దాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. అంటే 1 నెల ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ఒక 50% అవగాహన కల్పించి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఏ విధమైన ఆహారం అలవాట్లు ఉండాలి, ఏ విధమైన లైఫ్ స్టైల్, అంటే మన పడుకునేది కానీ, లేచేది కానీ, తినేది కానీ ఇవన్నీ కూడా శరీర వ్యాయామం కానీ అన్నీ కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపిస్తామండి. అంటే 1 నెల రోజులు ఉండాలి మీ దగ్గర? 1 నెల ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అది టైం లేకపోతే 1 వారం. వాళ్ళు ఒక 5 నుంచి 10 ఏళ్ళు వయసు తగ్గింది, మాకు కుర్రోళ్ళు అయ్యాం మళ్ళీ ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చేలాగా మేము చేయగలం. అవునండి. అంటే గురుగారు ఇప్పుడు ఈ మామిడి తోట అంతా ఇదంతా చూస్తాం కదా, ఓన్లీ మామిడేనండి ఇంకేమైనా ఉన్నాయా? అన్ని రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం వెళ్దామండి ఆ తోటలోకి, దగ్గరికి వెళ్ళి చూడడానికి ఉంటుందండి? ఉంటుందండి, దగ్గరికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్దామండి. అలాగే ఇక్కడ గోశాల ఉంటుందండి, యజ్ఞశాల ఉంటుంది. మీరు మా ఆవుల దగ్గరికి వద్దరు కానీ, ఒక ఆవు అయితే దానికి కవల పిల్లలు పుట్టినాయండి, 2 కూడా ఆవులు. ఆవు అంటే గిత్తలు కాకుండా ఆవు పెయ్యలు అంటాం, ఇక్కడైతే డిఫరెంట్ గా పిలుస్తారు. మనమైతే పెయ్యదోళ్ళు అని అనుకుంటాం, అంటే ఫీమేల్ అనమాట. 2 అన్ని కవలండి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఎంత ఆనందించవచ్చు అంటే వాటిని చూసి మనం అన్ని మర్చిపోతామండి, అంత అందంగా ఉన్నాయి. కనపడుతుంది ఇక్కడికి. ఇగోనండి అయ్యి. ఇవేంటి సార్? పాము పుట్ల? ఇదంతా చెదపుట్లండి. చెదపుట్ల మట్టి కొట్టింది ఇదంతా? అవునండి, ఎక్స్టెండ్ చేసామండి. యాక్చువల్గా బిల్డింగ్ క్రాస్ వస్తుంది, అలా అక్కడికే తవ్వాము ముందర. ఇది మళ్ళీ 5 రోజులు పట్టింది తవ్వడానికి. 50,000 అయిందండి ఈ ముక్క తవ్వడానికి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ 3 అడుగులకు రావడానికి. మళ్ళీ లోపలికి వేసారు ఇంకా? అది లోపలికి జరిపి ఇక్కడికి వచ్చేటికి సరిపెట్టాం అన్నమాట. అదే చెట్లు పెరిగితే మళ్ళీ ఏం కనపడలేదు. అవునవును, ఇదంతా ఎలాగ మళ్ళీ మొక్కలు వస్తాయి కదా. మొక్కలు వచ్చినా వ్యూ పాడకుండానే చేస్తాం నేను. ఇది హిమాయత్ అంటారు? అవునండి, ఇది హిమాయత్ అండి. చాలా పచ్చికాయ కూడా తీగా ఉందండి. మీకు ఆల్మోస్ట్ చాలా ఫేమస్ ఫ్రూట్ అండి ఇది. రిటైల్లో అయితే నియర్లీ ఒక 500 to 600 రూపీస్ 1 కిలో అమ్ముతారు.
ఇది 900 గ్రాముల నుంచి కిలో ఒక్క కాయ ఉందండి. ఒక కాయ ఉంటుంది. వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉందండి. దేశీయేనండి ఇది, బయట నుంచి వచ్చిందంటారా? ఇక్కడదేనండి, మన హిమాం పసంద్ అంటారండి దీన్ని. హిమాం పసంద్ అంటారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ అంటారు, చాలా ఫేమస్ అనమాట. ఇదేమో చెరుకు రసం అండి, ఇది చెరుకు రసాలు. చెరుకు రసాలు అంటారండి. ఇది అంటే చెరుకు గెడ అంత తీగా ఉంటుందండి ఇది. దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రెండు కాసిందండి చాలా. ఇది కాపు ఈసారి తక్కువ ఉందా లేకపోతే బాగా కాసిందండి? చాలా బాగున్నట్టే, ఇంకా బాగానే ఉన్నట్టండి. అంటే అంటే కొన్ని చెట్లే కాసినాయండి ఈ సంవత్సరం. యాక్చువల్గా టోటల్గా లెక్కేస్తే ఓన్లీ 5%ఏనండి మా ఈల్డింగ్, కానీ 5%లో కొన్ని చెట్లు బాగా కాసినాయండి. చెరుకు రసాలు అంటే బాగానే కాస్ట్లీ కదా సార్ ఇవి? ఇవి కూడా అంతేనండి. అంటే మనం ఆర్గానిక్ చేయడం వల్ల పురుగు మందులు ఎరువులు ఏమి ఉండవండి, కార్బైడ్ ఏమి వాడడం, న్యాచురల్గా ముగ్గేస్తామండి. ఎప్పుడైతే న్యాచురల్గా పండించి అమ్ముతున్నామో దీని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుందండి, ఈల్డింగ్ తక్కువ ఉంటుంది చాలా. ఇప్పుడు హిమాయత్ అనేది ఉందండి, ఇవి చాలా ఎక్కువ కాస్తాయండి కాయలు. మరి అక్కడొకటి కాసినాయి కదండి. అవునండి, అందుకనే వెయిట్ కూడా బాగా వచ్చిందండి. బాగా వచ్చింది. ఇదైతే ఆల్మోస్ట్ కేజీ వచ్చేస్తుందండి. ఇది కూడా అదొకటండి, ఇలాగా ఉంటుందండి. అంటే ఇదైతే అనుమానం లేకుండా కేజీ ఉంటుందండి. ఇది ఎన్ని సంవత్సరాల మొక్క ఉంటుందండి? ఇది 16 ఏళ్ళు అయిందండి ఇది వేసి. దానివల్ల ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందండి. మా దగ్గర పండూరు వారి మామిడి అని ఉంటుందండి, అది చాలా ఫేమస్ అండి. కేజీ 350 నుంచి 400 అమ్ముతామండి. పండూరు వారి మామిడి మినిమం అండి, అది 350 అండి. అలాగే మా దగ్గర సరుకు సరిపోక మమ్మల్ని తిడతా ఉంటారండి, మేము 10 బొట్టలు అడిగితే మీరు ఒక్క బొట్టేస్తున్నారేంటి. అంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే మామూలుగా అందరూ ఆర్గానిక్ అంటారు, అలాగా అయితే మీరు ఆర్గానిక్ మీద మంచిదండి. ఇంకా అంటే మనం ఎక్కడ పైపులు కూడా లేవు చూడండి, వాటర్ కూడా ఇవ్వట్లేదండి. కానీ వాటర్ ఇవ్వకపోవడం వల్లే ఈల్డింగ్ రావట్లేదేమో అని అనుమానం వచ్చి, ఎందుకు అంటే పూర్వం వాటర్ బెల్ట్ 60 నుంచి 100 అడుగుల్లో ఉండేదండి, ఇప్పుడు 350 అడుగులకి వెళ్ళిపోయిందండి. అందుకే ఈ సంవత్సరం నుంచి వాటర్ ఇద్దామని అనుకుంటున్నాం. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఒక ఈల్డింగ్ రావట్లేదేమో అని చేత కొంత వాటర్ ఇద్దాం ఈ సంవత్సరం అని అనుకుంటున్నాం అండి. ఇప్పటిదాకా వాటర్ ఇవ్వలేదండి. మొక్క పాతిన సంవత్సరం నుంచి 2-3 ఏళ్ళు పెంచుతామండి, ఆ తర్వాత దానికి వాటర్ ఇవ్వమండి. ఇప్పుడు ఆ ముందరదైతే నేరేడు అండి, మొత్తం అది ఒక 10 ఎకరాల దాకా ఉందండి నేరేడు. నేరేడు కూడా అల్లం నేరేడు అండి. ఇది ముగ్గినా కూడా ఇదే కలర్లో ఉంటుందండి, ఎల్లోగా అవ్వదు, లైట్ కలర్ వస్తుంది తప్ప ఎల్లోగా అవ్వదు. చూసిన వాళ్ళు అందరూ కూడా ఇదే మామిడి ఇలా గ్రీన్గానే ఉంది, చూడడానికి కూడా పెద్ద అందం లేదనుకుంటారు, కానీ నోట్లో పెడితే షాక్తో వెళ్తుంది. ఎందుకంటే దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ. ఇది బేనిషాన్లో బాగా ఎక్కువ ఉంటే స్వీట్నెస్ 18 బ్రిక్స్ అంటారండి. ఇది పూర్తిగా తయారైకి వస్తే 32 బ్రిక్స్ వస్తుందండి షుగర్. ఇందులో హైయెస్ట్ స్వీట్నెస్ అనమాట. ఎడిక్ట్ అయిపోతారండి. ఇది ఒక 10 కాయలు తిన్నారంటే 4 రోజులు ఇంక ఈ కాయ తప్ప రెండోది తినలేరు. అంత అద్భుతమైన వెరైటీ అండి. లోపల ముగ్గే ఉంటుంది, పైకి పచ్చిగా కనిపించిన పైకి పచ్చిగా ఉన్నా కూడా లోపల పూర్తిగా ముగ్గిపోయి ఉంటుందండి. పైకేమో గ్రీన్గానే ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది అంటే పండులో కాకుండా కోసుకుని తింటే బాగుంటుంది. రసం అండి, ఇది కొయ్యటం అవదండి, కొయ్యటం అవదు, మొత్తం పీసే ఉంటుందండి లోపల. ఈ మా కవల దోళ్ళండి, మొన్నే దీనికి పుట్టినవి. ఇది చాలా మంచి బుల్ అండి, నియర్లీ ఒక 10 to 15 lakhs ఉంటుందండి దాని కాస్ట్. ఇది చాలా చిన్నప్పుడు వచ్చిందో మీ దగ్గర? అవునండి, అవునండి, చాలా చిన్నప్పుడు కాదండి, ఆ సైజులో ఉండగా వచ్చింది. అప్పుడు తీసుకొచ్చారు దీన్ని. అవునండి. ఎంత ఉంటుందండి ఇప్పుడు దీని వయసు? ఎంత ఉంటుంది దీని వయసు? 5 సంవత్సరాలండి, 4 సంవత్సరాలండి, 5 కూడా కాదు. అంటే మనకి ఇక్కడ ఒంగోలు జాతికి గుర్తు ఏంటంటే ఆ మోపురు నలిపొచ్చి, మెళ్ళ నలిపొచ్చి అండి, కళ్ళు చూడండి ఎంత కాటుకులాగా ఉన్నాయి కదా. అలాగే మోకాళ్ళు నలుపు రావాలండి, తోక కూడా పొడవు ఉండాలన్నమాట. ఈ గుర్తులన్నీ కూడా ఒంగోలు జాతికి. అలాగే ఆ మెళ్ళ వంచినప్పుడు వెడల్పు చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి. అది సింగిల్గా ఉంటాం, డబల్ ఉంటాం, 2 రకాలు ఉంటుందండి. దీని పేరు చందు అండి.
ఆ, అది కిందకి వంగినప్పుడు చూడండి దాని మెడలు అవునండి. ఇలా ఎంత వెడల్పు వస్తుంది. వెడల్పు బాగుందండి. ఆ వెడల్పుని బట్టే జాతి ఉమ్, దాని వాల్యూ కూడా ఉంటుందండి. ఉమ్, 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 అది ఉమ్, అదే అరటిపళ్ళు ఏమైనా తీసుకొస్తే కనుక హ్యాపీగా తిని ఉమ్. కాసేపు మనల్ని గోకనెత్తుందండి. దాన్ని గోక్కోవడానికి అలా పెట్టారేటి కర్ర. ఉమ్, అక్కడేమో మన మన్నాడు గిద్ద అని ఆ, తమిళనాడుకి సంబంధించినవి ఉన్నాయండి ఇక్కడ. ఏంటి సార్ ఈ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఏం కాయలు ఇవి? ఈ దశరి అంటారండి ఇది. ఉమ్, ఇది చాలా ఫేమస్ వెరైటీ అండి. ఇది కూడా ఎక్స్పోర్ట్ ప్లస్ ఇక్కడ లోకల్ పీపుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి దీన్ని. ఉమ్, దశేరి అంటారు అనమాట. చాలా పెద్ద గుత్తులు కాసినాయండి ఇవి. అంటే ఇది ఎప్పుడు కాసినా ఇలాగే కాస్తుందండి. ఎవ్రీ ఇయర్ ఫెయిల్ అవ్వకుండా కాస్తాయండి ఈ చెట్లు. ఉమ్, కొన్ని అయితే ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం కాయవండి. ఉమ్. అటువంటిది ఇక్కడ ఒక 3 చెట్లు ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ చాలా చక్కని ఈల్డింగ్ ఇస్తాయండి. అంటే మీరు ఏమి ఎరువులు అవి వేయకుండా ఏముండదండి, ఏముండదండి. నీళ్ళు ఉండవండి, ఎరువులు ఉండవు, పురుగు మందులు ఉండవు, ఏముండవు. అంటే కాయలు బాగా కాయాలంటే కొంచెం ఎరువు మందులు పురుగులు అన్ని కూడా అక్కర్లేదండి. ప్రకృతిలో ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన శక్తి వల్ల వర్షంలో హైయెస్ట్ నైట్రేట్ ఉంటుందండి. ఆ నైట్రోజన్ ప్లాంట్స్కి చాలండి. మనం ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవి దాన్ని తట్టుకోలేక ఇన్సెక్ట్స్ని ఇన్వైట్ చేస్తాయి. ఆ ఇన్సెక్ట్స్ వచ్చి దాన్ని తినేస్తాయి అన్నమాట. తినేస్తే మనం ఏం చేస్తాం, ఏదో తెగులు వచ్చేసిందని మందు కొట్టేసి మళ్ళీ మందు పెట్టారు. మళ్ళీ మందు కొడతాం. అలాగా అది వీక్ అయిపోతుందండి కొన్నాళ్ళకి. ప్లాంట్ వదిలేస్తే ఏమవుతుందంటే తను సెల్ఫ్గా తన యొక్క జీన్ని మార్చుకుని ఎలా బతకాలి, వాటర్ కోసం ఎంత లోతు అవసరమైతే పరిగెత్తడం, ఇవన్నీ నేర్చుకుని అన్నిటిని తీసుకునండి ప్రకృతి సిద్ధంగా బతుకుతుందండి. ఇప్పుడు అడవిలో మొక్కలు బతుకుతున్నాయి కదండి, పళ్ళు వస్తున్నాయి కదా. సేమ్ ఇప్పుడు పాలేకర్ గారు కూడా అదే చెప్తారండి. అడవిలో పెరిగినప్పుడు ఇక్కడ ఎందుకు పెరగవు, మనం ఎందుకు చేయాలి ఇవన్నీ అంటారండి. ఇవన్నీ కూడా మన దేశీ బ్రాండ్లేనా సార్ ఇవన్నీ? ఇక్కడేనండి, హైబ్రిడ్స్ ఏం కాదు. హైబ్రిడ్స్ ఏం కాదు. అంటే మీరు ప్రకృతి సిద్ధంగా పెంచితేనే ఇలా కాస్తున్నాయంటే? అవునండి. అంటే దీని రుచి మామూలుగా వాళ్ళు బందులు వేసి పెంచే రుచి రెండులు తేడా వస్తుందండి. దీనికి చాలా తేడా ఉంటుందండి. దీని వెయిట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇదే కాయ మీరు మందులు వేసి పెంచింది అయితే కేజీకి 6 అలా ఉంటాయండి, 7. ఇప్పుడు ఇది మంది ఏమవుతుందంటే ఈ సైజ్ అయితే మీకు కేజీ 4, 3 ఉంటాయండి. కొంచెం లావ్ వస్తే కనుక 3 కాయలు అలా ఉంటాయండి. అంతే. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది కొద్దిగా లావ్ వస్తే కనుక కేజీకి 4 కూడా కష్టం అండి. అంటే లోపల కండ ఉండదు వాటికి. వాటికి తక్కువ ఉందండి, వెయిట్ కూడా తక్కువ ఉంది. వీటిలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందండి. స్ట్రెంగ్త్ ఎక్కువ. మీరు ముగ్గినాక అలా తలకిందులుగా పెట్టి వదిలేస్తే 10 రోజులైనా కాయపోదండి. మీకు అదే పురుగు మందులు ఎరువులు పెట్టిన కాయ ఏమవుతుందంటే 4వ రోజుకే కుళ్ళిపోతుంది. అదండి న్యాచురల్గా పెంచడం వల్ల ఉండే ఉపయోగాలండి. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు సపోటా ఉందండి, అదే మన మామిడి ఉందండి, మామిడిలో హయ్యెస్ట్ విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా హైయెస్ట్ ఉంటాయండి. ఎప్పుడైతే విటమిన్ సి సరిపడి ఉందో అప్పుడు మీ బాడీ ఐరన్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుందండి. అంచేత పచ్చికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. ముగ్గిన కాయలో అయితే గ్లూకోజ్ కూడా కలుస్తుంది. పచ్చికాయ అయితే కొంచెం తీపికాయలు అయ్యి తయారైనవి చూసుకుని షుగర్ ఉన్న వాళ్ళు తింటే కనుక ఈ విటమిన్స్, ప్రోటీన్స్ వాళ్ళకి ఏ అయితే మినరల్ డెఫిషియన్సీ వాళ్ళ నీరసం వస్తుందో ఆ నీరసం కూడా తగ్గుతుంది. అదే షుగర్ తక్కువ ఉంటుంది. అసలు ఉండదండి షుగర్ పచ్చికాయలు, చాలా మినిమం ఉంటుంది. అదే ముగ్గితే దాని పర్సంటేజ్ పెరుగుతుందండి. షుగర్ అంటే గ్లూకోజ్ అండి, ఫ్రక్టోజ్ అంటాం దీన్ని మనం. గ్లూకోజ్ అని కూడా అనకూడదండి, ఫ్రక్టోజు. దాన్ని గ్లూకోజ్ అని కన్నా ఫ్రక్టోజ్ అంటే కరెక్ట్ అండి. న్యాచురల్ కదా, ఫ్రూట్ నుంచి వస్తుంది కదా, అందుకే దాన్ని ఫ్రక్టోజ్ అని పెట్టారండి. పనస ఏంటి సార్, దీంట్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయా? చాలా రకాలు ఉంటాయండి. తైవాన్ పనస అని, ఇండియన్, రకరకాలండి. తైవాన్ పింక్ అంటారు, రెడ్ అంటారు, రకరకాలు ఉన్నాయండి. ఇది మన ఇండియన్ వెరైటీనండి. ఇది కోనసీమ వెరైటీ అండి, ఈస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చాం మనం. ఇది మీకు నియర్లీ ఒక్క కాయ మీకు 8 నుంచి 10 కేజీలు 12 కేజీలు వస్తుందండి కాయ. దీన్ని మనం పచ్చికాయ కనుక ముక్కలు కొట్టేసండి దీన్ని కూరగా వండుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు కనుక దీన్ని మసాలా పెట్టి మనం చికెన్, మటన్ ఎలా వండుకుంటారో అలా వండితే అంతకంటే చక్కగా ఉంటుందండి. పనసపొట్టు కూర డిఫరెంట్ అండి, ముక్కల కూర డిఫరెంట్. ఇవాళ స్టార్ హోటల్స్ అన్నీ కూడా దీన్ని స్పెషల్గా పెట్టి ఒక వింగు కింద పెట్టి పనసలో ఎన్నో రకాలు చేసి అమ్ముతున్నారండి వంటకాలు. అదేవిధంగా దీన్ని పచ్చికాయ ముక్కలు కోసేసుకునండి ఎండబెట్టేసి ఆ ఎండిపోయిన దాన్ని పౌడర్ చేసి కనుక రోజు 1 చెంచా పౌడర్ ఉదయం సాయంత్రం తీసుకుంటే మీకు ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చేయచ్చండి షుగర్ ట్యాబ్లెట్లోకి.
అంత అద్భుతంగా షుగర్ మీద పనిచేస్తుందండి. ఒక కేరళ ఆయన తయారు చేసి దీన్ని పేటెంట్ కూడా తీసుకున్నాడు, ఆయన బాగా అమ్ముతున్నాడు. చాలా అద్భుతమైన మందు షుగర్ కండి. అది దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మామూలుగా బయట అమ్ముతారండి షాపుల్లో? ఎక్స్ట్రాక్షన్ ఏముండదండి, పచ్చిదే పౌడర్ చేసుకుని అమ్మటానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిప్స్ కింద, కేరళలో అయితే దాని లోపల ఉన్న పీస్ కూడా చిప్స్ కింద చేసి అమ్ముతారు. ఇది ఒకటే వెరైటీ ఉంది సార్ మీ తోట అంతా? చాలా రకాలు ఉన్నాయండి. మన గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఒక గుట్ల కింద కాస్తుందండి, అదొక రకం. ఇది ఒక రకం అండి. చిన్న సైజు, మీడియం సైజు, పెద్దది 3-4 రకాలు ఉన్నాయండి. అంటే ఈ ఉండడం వల్ల మీరు మీ మామిడి తోటలకు వాటికి సమస్య ఉండదండి ఈ పెరగడం వల్ల? దేంది దాందే కదండి, నీళ్ళు అన్ని రకాలు ఉండాలి ప్రకృతిలో. మనకు అన్ని రకాల తోటలు ఉన్నప్పుడే అన్ని సీజన్స్లోని ఏదో ఒకటి ఫ్రూట్ వస్తూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మనం ఒక హెల్త్ రిసార్ట్ పెట్టినా కూడా, లేకపోతే మెడికల్ టూరిజం పెట్టినా, ఆల్ సీజన్స్ సీజనల్ ఫ్రూట్ పేషెంట్లు తినాలనేదండి. దానివల్ల ఏమవుతుందంటే మందులు అక్కర్లేకుండానే చాలా జబ్బులు తగ్గుతాయండి. భగవంతుని యొక్క సృష్టి కాబట్టి ఏ సీజన్లో ఏ పండు పండించాలి, ఆ పండు తింటే మానవుడికి ఉపయోగం ఏంటి అనే దాని మీదే సీజనల్ ఫ్రూట్స్ వచ్చినాయండి. దాన్ని మనం వదిలేసి హైబ్రిడ్ రకాలు ఇంపోర్ట్ చేసుకుని అక్కడక్కడ ఎన్నో దేశాల నుంచి తెచ్చుకుని అన్ని సీజన్లోనే తింటున్నాం. అవునండి, దానివల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు టోక్యో యాపిల్ పళ్ళు కూడా బ్యాన్ చేసుకుంటున్నారంటగా? టర్కీ అండి, టర్కీ యాపిల్ బ్యాన్ చేస్తున్నారండి. టర్కీ వాళ్ళు మనకి వ్యతిరేకంగా వర్క్ చేయడాన్ని బ్యాన్ చేస్తున్నారండి. అదే ఎందుకు అంత అలా యాపిల్ తినకపోతే ఏమైనా అవుతుందా సార్? ఏమీ అవదండి, అసలు యాపిల్ అక్కర్లేదండి మనకి. మన జామకాయ తింటే చాలండి, మన ఉసిరికాయ తింటే చాలు, 10 యాపిల్స్ తిన్నట్టు. కానీ మనం ఏంటంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎర్రగా కనపడుతుంది, బాగుంది, దాని వాల్యూస్ తెలియదు కాబట్టి, జామలో ఉన్న వాల్యూ కానీ మన పెద్ద ఉసిరిలో ఉన్న వాల్యూ కానీ తెలియదు కాబట్టి మనం వాటిని కూడా పరిగెడుతున్నాం అండి. అంటే ఎక్కువ మంది మరి అలోపతి డాక్టర్లు అందరూ కూడా యాపిల్ సజెస్ట్ చేస్తారు కదా తినమని. వాళ్ళు చదువుకున్నది అదే కదండి. అది హయ్యెస్ట్ ఐరన్ ఉండేది మన ఉసిరికాయ అండి. అలాగే విటమిన్ సి హయ్యెస్ట్ ఉండి మనిషికి కావాల్సిన పోషకాలు ఇచ్చేది యాపిల్ కన్నా ఎక్కువ జామకాయలో ఉంటుంది. అన్ని మన రకాలు మన దగ్గర బాగా పండేవి. అది యాపిల్స్ కూడా పండుతున్నాయి కదా సార్ మన దగ్గర? పండుతున్నాయండి. ఇప్పుడు తక్కువ సరిపోదు, తక్కువ మన జనాభాకి. అవునండి. అంటే మన రిసార్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకృతి సహజంగా పండిన కూరగాయలు తినాలి కాబట్టి ఈ 2 acresని కంప్లీట్ దాని కింద ఉంచేసామండి, తోట ఏమీ వేయకుండా. మీ తోటలోకి వస్తే హెర్బావైల్లోకి తోటలో లేదు, ఇది నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు, అడవిలోకి వెళ్ళినట్టు. అంటే తోట అంటే ఏదో మామిడి తోట పెంచారో ఇంకో తోట పెంచారో అలా ఉంటుంది, కానీ మీ దాంట్లో అన్ని రకాల మొక్కలు వేసారు. అవి కూడా మళ్ళీ దాదాపు ఎంత ఉంటాయి సార్, ఒకటి 10 ఏళ్ళు అలా ఉన్నాయి. ఇంకా అది 30 సంవత్సరాల మొక్క అండి. 30 సంవత్సరాల మొక్క. జువ్వు చెట్టు, దాని మొదట్లోనే వేప చెట్టు వచ్చిందండి, 2 కలిపి వచ్చినాయి. ఇప్పుడు ఇదేంటి సార్ ఇక్కడ ఏదో కడుతున్నారు, ఇదేంటి సెక్యూరిటీ గార్డు? ట్రీ హౌసెస్ అండి. ట్రీ హౌస్, ట్రీ హౌసెస్ కింద కడుతున్నాం అండి. ఏం ట్రీ ఇది? ఏ ట్రీ కింద కట్టారు? ఇది నేరేడు చెట్టు అండి. అంటే ట్రీ హౌసెస్ చాలా చోట్ల కడతారండి, కానీ ఏంటంటే ట్రీ హౌస్కి పర్పస్ ఆక్సిజన్ అండి. కానీ నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తా ఆక్సిజన్ రిలీజ్ చేయని చెట్లు కొన్ని ఉంటాయండి, నిద్రపోతాయి. అంటే మన చింత చెట్టు అండి, అదేవిధంగా నిద్రగన్నేరు అంటాం, దాని పేరే నిద్రగన్నేరు. అటువంటివి ఉంటాయండి. అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే నిద్రపోతాయి అనమాట. కానీ నేరేడు చెట్టు కింద కట్టడం ఉపయోగం ఏంటంటేనండి, హైయెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. 24 hours ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి ఇది. అందుకేంటంటే 24 hours ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్లో మర్రి చెట్టు చాలా గొప్పదండి. తర్వాత జువ్వు చెట్టు, రావి చెట్టు, నేరేడు, మారేడు, వెలగ, డే అండ్ నైట్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ మాత్రమే మన ఇంట్లో పెట్టుకుని వాటి కింద ఉండటం వల్ల ఉపయోగం అనమాట అండి. అంటే చింత చెట్లు ఇంటి దగ్గర పెంచుకోవద్దని చెప్పేవారు అప్పుడు, నిద్రపోతుంది కాబట్టి అండి. అది చింతలు ఎక్కువ అవుతాయి, చింత చెట్టు పెంచుకుంటానంటే రోగాలు వస్తాయి అన్నమాట. రోగాలు వస్తాయంటే ఆక్సిజన్ సరిపోదు కదండి. వేప ఇస్తుందండి, వేప 24 hours ఇస్తుందండి. బ్యాంబూ హైయెస్ట్ ఇస్తుందండి, చాలా బాగా ఇస్తుంది. కానీ వెదురు పెంచుకుంటే ఐశ్వర్యం పెరుగుతుందని ఇలా రకరకాలుగా గోల్డెన్ బ్యాంబూ అని అది వేరే రకంగా అమ్ముతున్నారు, కానీ అసలు కారణం రహస్యం అదండి. ఇది ఈ విధంగా ఎందుకు అంటే ఫారెస్ట్ లో ఉన్నట్టుగా ఫీలింగ్స్ వస్తాయని మనం కడుతున్నాం అండి. ఇది పూర్తి అవ్వలేదు ఇంకా. విండోస్, డోర్స్, పవర్ అది రావాలండి. అది రెస్ట్ రూమ్ అండి. రెస్ట్ రూమ్ లో కూడా ఓపెన్ గా విండో ఎందుకు ఇస్తున్నాం అంటే గ్లాస్ విండో, ఒక ప్రకృతిలోనే మనం స్నానం చేస్తున్నట్టు కానీ ఇంకోటి కానీ దానికి సరిపడే సెక్యూరిటీ అది ఉంటేనండి స్నానం చేసేటప్పుడు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేసేలాగానే ఉద్దేశంతో ఈ విధంగా పెడుతున్నాం. ఎక్కడ ఏ మూలం కూర్చున్నా తోటలో కూర్చున్నట్టు ఉండాలండి. అది ప్రకృతిలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏ పని చేస్తున్నా తోటలో కూర్చొని చేస్తున్నట్టు ఉండాలి. అదండి. బాగుంది సార్. ఎన్ని ట్రీ హౌస్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఇలాంటివి? ఇది ఒక 10 దాకా కడతామండి, 10 నుంచి 15.
ఎవరైనా వచ్చి ఉండడానికి? ఉండొచ్చండి, కానీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. అంతే తప్ప ఎక్కడో రిసార్ట్కి వెళ్ళినట్టు అన్నీ అలా చేద్దామంటే ఇక్కడ అవ్వదండి. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగా, అంటే ఆల్కహాల్ అలాంటివి అలా చేయమండి. గ్యాంబ్లింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే సిగరెట్లు, ఇలాంటివి ఏవి ఉండకూడదండి. మన రిసార్ట్లో ఎంటర్ అయినప్పుడు రిసెప్షన్లోనే లగేజ్ చెక్ చేస్తామండి కంప్లీట్. వాళ్ళు బయట ఫుడ్ కూడా తినేమండి. మనం ఫుడ్కి కూడా ఒక కార్డు ఇచ్చేస్తామండి వాళ్ళ బాడీ నేచర్ని బట్టి. వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో రెస్టారెంట్కి వెళ్తే ఆ ఫుడ్ తప్ప ఎంత ఇస్తామన్నా ఇంకో ఫుడ్ పెట్టరండి వాళ్ళు. అలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ నేరేడ్ దగ్గర అయితే 2 కట్టారు ఇవి. అవునండి. నేను అనుకుంటా రాజుగారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఆయన ఉంటారా, చూస్తారా, ఇవన్నీ తిరుగుతారా, శుభ్రంగా ఆగి ఎక్కడో చోట ఒక రూమ్ మంచిగా ఆయన ఫామ్ హౌస్లో కట్టుకుంటే సరిపోయేదానికి అనుకుంటా. అంటే మనకున్న నాలెడ్జ్ అండి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నా ఉద్దేశంలో 10 మందికి పంచమని, 10 మందికి ఒక సహాయం చేయమనండి. అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, అదేవిధంగా ఎన్నో జాతులు అంతరించిపోతున్నాయండి. అంతరించిపోయే మూలికలు కూడా అనేక రకాలు పట్టుకొచ్చి మనం ప్లాంటేషన్ చేస్తున్నాం అండి. అది మన ముందు తరాలకి మనం ఇవ్వగలిగిన ఒక సంపద అంటే ఇటువంటివి అనండి. ఈ గడ్డి మొక్కలు ఇవి కూడా ఉపయోగపడతాయి సార్ ఏమన్నా? ఇది ఉపయోగపడదండి. దీన్ని ఏమంటారంటే పార్థినియం అంటారు. ఎలర్జీలు అన్నట్లకి ఇదే కారణం అంటారండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ యుఎస్ నుంచి గోధుమలో మనకి ఆహారంగా పంపిస్తా అందులో పంపారు ఈ సీడ్ అని చెప్తారండి, ఇండియాని పాడు చేయాలని. ఓకే. అంటే స్కిన్ ఎలర్జీ వస్తుంది సార్ ఏంటి? అవునండి, స్కిన్ ఎలర్జీ, నాజల్ ఎలర్జీ, లంగ్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఈ మొక్క. ఈ ఇలాంటి గుర్తించి ఇళ్లలో ఉంటే కనుక ముందు వెంటనే రిమూవ్ చేసుకోవాలండి. చిన్నప్పుడు తీసేసుకోవాలండి. ఫ్లవరింగ్ వచ్చేదాకా ఉండకూడదండి. ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వచ్చే పాలినేషన్ వల్లే హైయెస్ట్ ప్రమాదం అండి. ఇప్పుడు ఈ సైజులో ఇది అదేనండి. ఇది ఇలాగ ఇంకా ఫ్లవరింగ్ రాకముందరే ఈ సైజులో తీసేసుకోవాలండి. చిన్నగా ఉన్నప్పుడు ఈ లాగేస్తే వర్షం పడినప్పుడు వచ్చేస్తాయండి. ఇలా తీసేసుకోవాలండి. ఈ గడ్డి ఏం గడ్డి? అది మామూలుదేనండి, మామూలు గ్రాసేనండి. అంటే తుంగ ఉన్నది కదా, తుంగ కూడా మెడిసినల్ వాల్యూ అండి, చాలా మెడిసినల్ వాల్యూ. ఇప్పుడు మీరు ఆ గడ్డి గురించి అడుగుతున్నారు. ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి, నేటివ్ వెరైటీ కాబట్టి అండి. ఈ హైబ్రిడ్ కానీ అన్ని ఏం చేస్తాయంటే, వర్షాలు అయిపోయి తనకి ఇంకా అక్కర్లేదు, వెన్ను వచ్చేసింది, సీడ్ రాలింది, నా పని అయిపోయిందని మళ్ళీ బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా వేరులోకి పంపేసి చనిపోతుందండి. కానీ వేరు బతికే ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో మళ్ళీ హ్యాపీగా మొలుస్తుందండి. అదే హైబ్రిడ్లో ఏంటంటే బయటికి ఇచ్చేస్తుంది తప్ప స్ట్రెంగ్త్ అంతాని మళ్ళీ వెనక పంపడం అనేది దానికి తెలియదు. దానివల్ల ఏంటంటే సాయిల్ మొత్తం కూడా ఇదైపోతుంది. అది సాయిల్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. మనం రెగ్యులర్గా సాయిల్ని బాగు చేస్తూ ఉంటేనే ఈల్డింగ్ వస్తుంది. వీటికి అలా కాదండి, ఎంత తీసుకున్నాయో అంత శక్తి మళ్ళీ భూమికి ఇచ్చేస్తాయి. ఇదైతే పొడపత్రి టైప్ అండి. ఇది పొడపత్రి కాదు, పొడపత్రి ఇలాగే ఉంటుందండి. అంటే షుగర్లోకి వాడతారు కదండి పొడపత్రి. అవునండి. అది కూడా ఆల్మోస్ట్ దాని ఆకు కూడా ఇదే షేప్లో ఉంటుందండి, కానీ చిన్నది ఉంది ఇంకా కొంచెం. అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి పొడపత్రి. ఈ అల్లనేరేడు అంటారా? అల్లనేరేడు అంటారు, అల్లం నేరేడు అంటారు, రెండు అంటారండి. పెద్ద నేరేడు అనమాట. దీన్ని స్పెషల్గా సాలూరు, మక్కువ ఆ ఏరియా నుంచి కంట్రీ వెరైటీ తెప్పించండి ఫారెస్ట్లోది. దీన్ని గ్రో చేశానండి. విపరీతంగా కాస్తాయండి ఇవన్నీ. పెద్ద సైజు వస్తే మీకు ఖాళీ లేని అంత పెద్ద గుత్తులు అవుతాయి అన్నమాట. ఇంకొక నెలలో స్టార్ట్ అవుతాయండి. ఇది నేనే పాతానండి మర్రి చెట్టు. దీని వయసు 16 సంవత్సరాలండి. ఎంత పెద్దది ఉందో చూడండి. అందరూ కూడా మర్రి చెట్టు వేస్తున్నామండి పొలంలో అని దెబ్బలాడారు. ఇటువంటివి ఒక 10 చెట్లు ఉన్నాయండి. మర్రి చెట్టు అనేది ఔషధోపయోగాల్లో నిజం చెప్పాలంటే ఒక కల్పవృక్షం అండి. దీని ద్వారా ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసేయచ్చు. ఒక 50-100 రకాల ట్రీట్మెంట్లు ఈ మర్రి చెట్టుతో చేయొచ్చండి. దీని ఓడకి సెపరేట్ గుణాలండి, బార్కుకి సెపరేట్ గుణాలు, కాయ సెపరేటు, ఆకు సెపరేటు, దీని పాలు సెపరేటు, దీని ఓడ సెపరేట్గా, ఇలాగ ఎన్నో రకాల వైద్యాలు అనమాట. మ్యాన్ పవర్ కానించండి, నరాల వీక్నెస్ కానించి, పిల్లలు పుట్టకపోవడం కానించి, పిప్పి పన్ను పోటు, ఇలాగనమాట. అన్నిటికీ మర్రే ఇలాగ నేను చాలా ఎపిసోడ్లు చేశానండి అనేక టీవీలో. కానీ వేరే మొక్కలను ఎదగనివ్వదు అంటారు కదా సార్ మర్రి చెట్టు? ఇది యాక్చువల్గా ఎదగనివ్వదండి. దీని చుట్టూరు ఇప్పుడు ఎన్ని చెట్లు తీసేయాలో చూడండి, ఎంత పెద్దదైపోయిందో. ఆ నేరేడు చెట్టు కూడా అటు వంగిపోతుందండి దీన్ని తట్టుకోలేక. ఎందుకంటే దీని ఓడలు వచ్చి ఇళ్లను పాడు చేస్తాయని ఇంటి దగ్గర వేయొద్దు అన్నారు తప్ప. అదేవిధంగా ఇవన్నీ దేవతా వృక్షాలు కాబట్టి అండి, ఈ దేవతా వృక్షాలని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దాని మీద అనేక రకాలైన శక్తులు ఉంటాయని కూడా భయపడి చాలామంది వేయరండి. కానీ 24 గంటలు
ఆక్సిజన్ ఇచ్చే ఒక అద్భుతమైన వృక్షం మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు. మర్రి చెట్టు దీనికి చెక్క ఒకప్పుడు ఒక 50 ఇయర్స్ బ్యాక్ దీని బార్క్ కానీ చెక్క కానీ 50,000 నుంచి 1,00,000 2 లక్షల రూపాయలకి గల్ఫ్ కంట్రీస్కి స్మగుల్ చేసేవారు. అబ్బా, ఏం చేసుకున్నారు వాళ్ళండి అక్కడ? మ్యాన్ పవర్ కండి, లేకపోతే అలాగే మన అనేక రకాల నరాల వీక్నెస్లకి సంతానం కోసం, లేకపోతే రిజువనేషన్ కోసం, బాడీ రిజువనేషన్ కోసం అన్ని రకాలు వాడేవారండి. యునానీలో ఒక అద్భుతమైన ఇది అనమాట. ఇది మూలిక కింద లెక్క. మన ఆయుర్వేదంలోనే చాలా గొప్పదండి ఇది. యునానీలో బాగా వాడేవారు. దీని పండు కూడా ఎండబెట్టి ఆ పొడుం కనుక తినిపిస్తే పిల్లలు సంతానం లేని వాళ్ళకి సంతానం. ఇలాగా ఇంకా అన్నీ కాదండి దీని ఉపయోగాలు. అందుకు నేను భూమి వేస్ట్ అయినా పర్వాలేదు అని ఈ విధంగా పెంచడం జరిగిందండి. ఇప్పుడు దీని మీద కూడా మనం ట్రీ హౌసెస్ ప్లాన్ చేస్తున్నాం. దీని చుట్టూరు ఒక 4 హౌసెస్ వస్తాయండి. దానివల్ల ఏమవుతుందంటే 24 hours ఆక్సిజన్ తీసుకోవడం వల్ల, అంటే మన కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటేనండి, చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి వేప చెట్టు, అలాగే బలం కావాల్సిన వాళ్ళకి మర్రి చెట్టు, లేదు శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి తులసి వనం, లేకపోతే వాళ్ళే మన ఇవ్వండి. ఇదే బయోడైవర్సిటీ అంటే ఇదేనండి. చూడండి, మీరు కదిపితే ఎన్ని రకాల సూక్ష్మజీవులు పురుగులు బయటకు వెళ్తున్నాయో చూడండి. అది ఈ మర్రి చెట్టు కింద మట్టి అనేది ఒక అద్భుతం అండి. ఈ మట్టి కనుక మనం ఒక 2-3 బస్తాలండి పెద్ద పెంట కుప్పలో వేసి అంతా మిక్స్ చేసి ఒక ఎకరానికి వేసేది 20 ఎకరాలు వేసినా అంతే బలం. కొన్ని బస్తాలేనండి ఎకరాన్ని. అది దీన్ని ఏం చేసేవారంటేనండి, పూర్వం ఈ మర్రి చెట్టు కింద మట్టి తీసి గేదె కొమ్ము కానీ ఆవు కొమ్ము కానీ పెట్టి దానికి సీలేసండి బురద మట్టిలో కప్పెట్టి 1 year తర్వాత తీసి ఆ కొమ్ములో ఉన్న మట్టిని పెంటలో కలిపి, అంటే ఆ కొమ్ములో ఉన్న జస్ట్ 1/4 kg 200 గ్రాములు 20 ఎకరాల ఎరువు కింద ఉపయోగపడే చేత మర్రి చెట్టు కింద మట్టి అంటే ఒక అమృతం, అద్భుతం అండి ప్లాంట్స్కి. ఎందుకంటే ఆకంతా రాలడం కుళ్ళిపోవడం ఇన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కదండి. ఇవన్నీ పళ్ళేనండి, మర్రి పళ్ళు. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, కొన్ని 100 రకాల పిట్టలు ఈ పళ్ళుని తినడానికి వస్తాయండి. మీరు రికార్డు చేసుకోవాలంటే కిలకిరా రావాలి. పక్షుల యొక్క కోతలు రికార్డు చేసుకోవాలంటే ఇంకెంతకంటే బెస్ట్ ప్లేస్ ఉండదండి. అది ఎవరైతే బర్డ్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బర్డ్ వాచర్స్ క్లబ్ కానీ కూడా ఉందండి. అటువంటి వాళ్ళు ఇలాంటి చోట్లకి వస్తేనండి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఎన్నో రకాల నెమిళ్ళు, రకరకాల పిట్టలు నైట్ కూడా వస్తూనే ఉంటాయండి. కొన్ని రకాల పిట్టలు ఉన్నాయండి. తెల్లారుజాముని 4-5 కూడా వస్తూనే ఉంటాయి, 3 నేను అవి నేల పెట్టలని మీకు పేరు పెట్టామండి మేమే. ఏం పెట్టలో నాకు తెలియదు, ఎందుకంటే మేము కారు నడిపి దారి మనం నడిచి దారిలో చిన్న చిన్న గుంతలు చేసుకుని పడుకుంటాయండి నైట్. తెల్లవారులు అరుస్తూనే ఉంది. సరే ఇది అరుస్తుంది కదా, మెలకుగా ఉందని ఒకరోజు కారు లైటింగ్లో దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళు పూసుకుని నిద్రపోతుంది, అరుస్తుంది. అంటే అది మెలకుగా ఉందని తెలవడం వల్ల ఇతర జంతువులు వచ్చి దాన్ని తినేయకుండా ఉంటాయి. అప్పుడు కారు హార్న్ కొడితే ఎగిరి వెళ్ళిపోయింది. అది నేల మీద పడుకుంటుందండి, నేల పెట్టని సరదాగా పేరు పెట్టామండి దానికి. అలాగా ఈ ప్రకృతిలోకి వస్తే అండి మనం అబ్జర్వ్ చేస్తే జీవితంలో చాలా టైం పాస్ అయిపోవాలంటే ఇలాంటి ప్లేస్లు అండి. మంచి ఆరోగ్యం. చుట్టూ ఏంటి సార్, నేరేడు చెట్లు అండి, మొత్తం నేరేడేనండి. ఇవన్నీ కూడా అంతా నేరేడేనండి. చిన్నదండి, చిన్నకాయలు కాసేది. దీన్నేమో సీడ్ తీసి మనం షుగర్ మందు కింద వాడుకుంటామండి. న్యాచురల్ టీ డికాక్షన్లోని వాటిల్లోని కలుపుకుంటే మీకు షుగర్ కంట్రోల్ అవుతుందండి. అదేమో అల్లం నేరేడు అనేది మీకు సేల్స్ కండి. ఇది ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత కాయిందో. ఇది పెద్ద సైజు వచ్చింది అనుకోండి, ఇది అసలు చెట్లు కింద ఇరిగిపోయేట అయిపోతుంది. అంటే చిన్న మొక్కలు బాగానే కాసింది, ఇంకా చెట్లు చాలా పెద్దవి అయిపోతాయండి. కటింగ్ చేయాలండి నెక్స్ట్ ఇయర్.